అందరికీ నమస్కారం అండి. ఈరోజు మే 2 మా మ్యారేజ్ డే అండి. 35 సంవత్సరాల నా వైవాహిక జీవితంలో జరిగిన పెళ్లి రోజులన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు జరిగిన పెళ్లి రోజు వేడుకలు మాత్రం వాటన్నిటిని మించి ఆనందాన్ని ఇచ్చాయండి. ఈరోజు నేను కాఫీ కలపటం తప్ప ఇక కిచెన్లో కంటూ వెళ్ళలేదండి. నేను ఏమేం శారీస్ కట్టుకున్నాను, ఏమేం జ్యువెలరీ పెట్టుకున్నాను, ఏమేం ఫుడ్ నా కోసం వచ్చింది, ఏమేం గిఫ్ట్లు నాకు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పెడుతున్నానండి. ప్రతిరోజు చూసే వీడియోస్కి కొద్దిగా నన్ను భిన్నంగా చూసినట్లు అనిపించవచ్చు. మరోలాగా అనుకోకండి. ఎప్పుడు ఒకేలాగా ఉంటే మొనాటనీ వచ్చేస్తుంది కదండి. ఈరోజు నేను ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని ఈ వీడియోలో పెట్టానండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తారు అని అనుకుంటున్నానండి. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత. హ్యాపీ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ. ఈరోజు సూపర్గా ఎంజాయ్ చేయండి. ఈరోజు మీది హ్యాపీగా మీకు ఏం కావాలంటే అవి చేసుకొని మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి యానివర్సరీలు మీరు ఇంకా చాలా 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 చేసుకోవాలి. మీలాంటి అమ్మమ్మ తాత దొరికినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, నేను కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను మీలాంటి పేరెంట్స్ దొరికినందుకు. నేను మ్యారేజ్ వీడియో చూశాను. ఓ, ఇందాక వీడియో చూసావు కదా. తాత చాలా యంగ్గా ఉన్నారు. అమ్మమ్మ సేమ్ మమ్మీ లాగానే ఉంది. అవునా? నేను కూడా మీ పెళ్లి వీడియో ఇప్పుడే చూసాను. ఇన్ని రోజులు నేను ఎప్పుడు చూడలేదు కదా, అంటే క్యాసెట్ చేయించలేదు కదా ఇన్ని రోజులు. సో ఇప్పుడు క్యాసెట్ చేశాక నేను ఆ వీడియో చూస్తే నాకు చాలా చాలా సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడు ఫొటోస్ చూడడం కానీ వీడియో చూడలేదు కదా. సో మమ్మీ అండ్ డాడీ మీ ఇద్దరైతే సూపర్గా ఉన్నారు. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ పెళ్లి వీడియో చూడడం. యాక్చువల్గా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కానీ అంటే హ్యాపీగా భీమవరం వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఈసారి సిచ్యువేషన్ బాగాలేదు. సో సిచ్యువేషన్ బాగాలేదు కదా, అందుకే వెళ్ళలేకపోతున్నాం. ఈ సిచ్యువేషన్ తగ్గిపోగానే మేము భీమవరం వస్తాం. నన్ను బీచ్కి, గుడికి, చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళాం. ఓకే, అన్నిటికీ తీసుకెళ్తారు. మ్యాంగోస్ కూడా తింటాం. అవును, చాలా మ్యాంగోస్. సో మన తోటకి వెళ్ళొచ్చు, బీచ్కి వెళ్ళొచ్చు, అన్నీ వెళ్ళొచ్చు భీమవరం వెళ్తే. సో ఈసారి అన్నీ తగ్గిపోయాక వెళ్దాము మళ్ళీ. అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అవునవును, టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. సో మీరు ఇలాంటి యానివర్సరీస్ ఇంకా ఇంకా చాలా చేసుకోవాలి. అండ్ మీరిద్దరూ మా అందరికీ రోల్ మోడల్గా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్నీ మీ నుంచి చూసి ఎన్నో నేర్చుకున్నాము. సో ఇలాగే మీ నుంచి ఇంకా ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఇంకా చాలా చాలా యానివర్సరీస్ చేసుకోవాలి అండ్ సూపర్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ మీరిద్దరూ హ్యాపీగా ఉండడానికి పిల్లలుగా మేమేం చేయాలో అవన్నీ కూడా డెఫినెట్గా చేస్తాం. అండ్ వీ విల్ ఆల్వేస్ ట్రై టు మేక్ యూ హ్యాపీ. మీరు కూడా కదా, ఎవ్రీ టైం అమ్మమ్మ తాతయ్య హ్యాపీగా ఉండడానికి మీరు కూడా చేస్తారు కదా. సరే, మరొకసారి విష్ చేసేద్దామా మరైతే? ఓకే, హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత. నేను కూడా అమ్మమ్మ తాత అనేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ. We love you so much. బాయ్ Bye. షన్న చూడు. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు షన్ను. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత. చూశారుగా అండి, ఉదయమే నా పెద్ద మనవాళ్ళిద్దరూ సాకేత్, సౌమిత్తు, నా చిన్ని మనవడు షన్ను బాబు మాకు విషెస్ పంపించారండి. ఆ తర్వాత మీ అంకుల్ గారు హోటల్ నుంచి టిఫిన్ తెచ్చారండి. హోటల్ నుంచి పెసరట్టు, ఉప్మా, గారె తీసుకొచ్చారండి. టిఫిన్ చేస్తూ దీనిలో ఫోన్లో వీడియో కాల్లో పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. షన్ను బాబు వాడికి వచ్చిన విన్యాసాలన్నీ చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఎక్సర్సైజులు చేస్తున్నాడంట వాడు. మేము నవ్వుకుంటూ వీడియో చూసుకున్నాం అనమాట అండి, వీడియో కాల్ చేస్తూ. ఇంతలోకి ఒక సబ్స్క్రైబరు మాకు జొమాటో నుంచి ఫుడ్ బుక్ చేశారటండి. మధ్యాహ్నం ఫుడ్ వండే పనే లేదనమాట అండి. విజయలక్ష్మి మాకు
ఫుడ్ బుక్ చేశారంటండి, జొమాటో నుంచి వచ్చింది. బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీసులు ఇలా వచ్చినాయి అన్నమాట అండి. అవి లంచ్కి ఇంకా అరేంజ్ చేసుకుని అంకుల్ గారు నేను భోంచేస్తున్నామండి. ఈరోజు అసలు ఇలా పొయ్యి కాఫీకి తప్ప ఇంకా దేనికి పొయ్యి అంటించలేదండి. కాఫీ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కాఫీ మాత్రం ఇచ్చాను అంకుల్ గారికి, అంతే. ఇంకా భోంచేసి మా పెళ్ళి సీడీ చేయించాం కదండి, అది వీడియో రూపంలో మీ అందరికీ కూడా నిన్న అప్లోడ్ చేశాను. టీవీలో పెట్టుకుని అది చూస్తున్నాం అన్నమాట అండి. ఎందుకంటే ఇన్నాళ్ళు క్యాసెట్ రూపంలో ఉన్నదండి. మా పెళ్ళిది ఎన్నో ఏళ్ళు అయింది చూసుకుని. దాన్ని ఒక పెన్ డ్రైవ్లోకి వేయించి నేను అప్లోడ్ చేయటం జరిగింది. దాన్నే మేము ఇప్పుడు టీవీలో చూస్తున్నాం అన్నమాట అండి. మా వారు నా మీద జోకులు వేస్తున్నారు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి నవ్వుకుంటూ. మా పెళ్ళిని మేము చూసుకోవటం 35 ఏళ్ల తర్వాత అప్పుడు చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తోందండి, ఎంతో ఆనందంగా అనిపించిందండి. అలా టీవీలో మా పెళ్ళిది ప్రోగ్రాం చూసుకున్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మరొకరు మా కోసం కేక్ పంపించారండి. కేక్ని కూడా తీసుకున్నానండి. కేక్ కటింగ్కి కొత్త చీర కట్టుకున్నానండి. ఇది యాక్చువల్గా పిల్లల కోసం అని కొన్నాను, కానీ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ మీ అంకుల్ గారికి ఇష్టం అనమాట. సరే ఒకసారి నేను కట్టేద్దాము అని చెప్పి కట్టాను. ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందండి. నేను వేసుకున్న జ్యువెలరీనేమో చందన కలెక్షన్స్ వారు పంపించిన రెడ్ స్టోన్స్ తోటి జ్యువెలరీ, అది నేను దగ్గరికి మళ్ళీ చూపిస్తాను మీకు. అవి రెండు బాగా సెట్ అయినట్టు అనిపించిందండి. చీర అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక ఆ చీర కట్టుకున్న తర్వాత కేక్ కట్ చేయటానికని అంకుల్ గారు అన్నీ అరేంజ్ చేస్తున్నారండి. చిన్నపిల్లల్లాగా కూర్చుని ఆ కేక్ ఓపెన్ చేసుకుని కట్ చేస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ సంధ్య, రమ్య ఫుడ్, కేకు అన్నీ వాళ్ళే పంపించేసేవాళ్ళండి, వాళ్ళే బుక్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం మాత్రం నా ప్రియాతి ప్రేమైన నా సబ్స్క్రైబర్స్, నా అభిమానులు పంపించారండి. ఈ కేక్ కూడా దుర్గా భవానీ పంపించారండి. దుర్గా భవానీ మీకు చాలా చాలా థ్యాంక్స్. కేక్ చాలా బాగున్నది. వారి అమ్మాయి పేరు కూడా సంధ్య అండి. దుర్గా భవానీ గారి అమ్మాయి పేరు కూడా సంధ్య అంట. సంధ్య నువ్వు పంపకపోయినా వద్దని చెప్పేసాను, మార్నింగే చెప్పానండి పిల్లలకి వద్దు అని చెప్పి. ఎందుకంటే నాకు ఆల్రెడీ మెసేజెస్ పెట్టారనమాట, ఇలాగా పంపిస్తున్నామమ్మా అని చెప్పి. సంధ్యతో అదే అన్న, సంధ్య నువ్వు పంపకపోయినా నీ పేరు వచ్చేసిందే అని చెప్పి కేక్ని కట్ చేసుకుని ఇద్దరం తిన్నామండి. చాలా టేస్ట్గా ఉన్నది కేకు, పేస్ట్రీ కేక్ చాలా రుచిగా ఉంది, కలర్ఫుల్గా ఉన్నదనమాట. అంటే నాకు కలర్ఫుల్గా ఉంటే ఇష్టం అని అనుకున్నారో ఏమో, కలర్స్ తోటి ఉన్న కేక్ని పంపించారండి. చాలా టేస్ట్గా ఉన్నది. పిల్లలు ఉంటే ఎంత సందడి చేసేవాళ్ళోనండి. ఇక చూడండి, కేక్ పైనంతా కూడా ఒక పౌడర్ లాంటిది మెత్తని జల్లి ఉన్నదనమాట. అది కూడా చాలా టేస్ట్గా ఉన్నదండి. నాకు ఎస్పెషల్లీ కేక్ కలరు బాగా నచ్చిందండి. డార్క్ రెడ్, మెరూన్ రెడ్ అనమాట అండి. మీ అంకుల్ గారికి కూడా బాగా నచ్చింది కేకు. ఆయన క్రీమ్ అది లేకుండా కేక్ని తీసుకుని తింటున్నారు అనమాట అండి. నాకు కూడా బాగా నచ్చి సగం కేకు ఇద్దరం తినేసామండి. చిన్నపిల్లల్లా కూర్చుని చూడండి కేక్ని ఎలా తింటున్నామో. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, అందరికీ పంపిన వాళ్ళందరికీను. ఒకసారి నా శారీని చూపిస్తాను చూడండి. అది మెత్తగా చాలా ఫాలిన్ క్లాత్ తోటి ఉన్నదనమాట అండి. నేను నడిచేది కూడా తీశారు అంకుల్ గారు వీడియో, అందుకనే ఆ పిక్ పెడుతున్నాను. చక్కగా కుచ్చిళ్ళు అటు ఇటు కదులుతున్నట్లుగా ఉండి చాలా బాగుంది. సరే లోన లైటింగ్ సరిపోవట్లేదు అని చెప్పి బయటికి రమ్మంటే
బయటికి వచ్చి నిలబడ్డానండి. ఎక్కడికి వెళ్ళలేదులేండి బయటికి. మార్నింగ్ అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాను. నేను పూజ చేసుకున్నది, అమ్మవారి గుడికి వెళ్ళొచ్చింది, వీటన్నిటికీ సంబంధించిన వీడియో అమ్మ మాట ఛానల్లో పెట్టానండి. తప్పకుండా అది కూడా చూడండి. ఈ శారీ మీద సెట్ చందన కలెక్షన్స్ వారు పంపించారండి. చాలా బాగా సెట్ అయింది ఈ శారీకి. చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. చందన కలెక్షన్స్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. నేను బయటికి రాగానే, బయట కనిపించగానే గోవు వచ్చిందండి. ఈరోజు ఉదయం రాలేదండి గోవులు. ఇప్పుడు 4 అయ్యింది టైము, ఈవినింగ్. ఇప్పుడు వచ్చిందండి ఈ గోవు మహాలక్ష్మి. ఆవిడికి ఆహారం అది పెట్టి, కొంచెం చెక్క అది ఉన్నది అని ఆహారం పెట్టి ఆవిడతో కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నానండి. నన్ను నీ బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి ఇప్పుడు వచ్చావా, నన్ను దీవించటానికి అని అంటే అది అలా వింటూ ఉందండి. నాకు మాట్లాడటానికి ఎవ్వరూ ఉండకపోయినా పర్లేదండి, మా గోమాలక్ష్మిలు వచ్చేసేస్తాయి, నాతో కబుర్లు ఆడుతూ ఉంటాయి. ఆ పెట్టినవి అన్నీ కూడా తిని ఆవిడ వెళ్ళిందండి. సాయంత్రం స్విగ్గీ నుంచి నాకు పార్సిల్ వచ్చిందండి. కురెళ్ళ పల్లవి గారు నాకు ఆర్డర్ చేసి పంపించారు. ఇది షవర్మా అంటండి. నేను ఎప్పుడూ తినలేదు ఇప్పటి వరకు. ఈవినింగ్ ఫుడ్ నాకు ఇక ఇదే అండి. ప్యాకింగ్ ఇలా ఉన్నది. మీ అంకుల్ గారికి నాకు 2 పంపించారు. చూసారా, అది షవర్మా కంపెనీ అని ఉన్నది కవర్ కూడాని. చికెన్ పీసెస్ మధ్యలో పెట్టి చపాతీ రోల్ లాగా ఉన్నదన్నమాట అండి. ఇది వేడిగా తినాలంటండి, అందుకని నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను. మీ అంకుల్ గారు బయటికి వెళ్ళారు, చిన్న పని ఉన్నదని బయటికి వెళ్ళారు, ఒక 1/2 అవర్ పడుతుంది అని చెప్పారు. అందుకని నేను తినేస్తున్నానండి. మీరు దెబ్బలాడకండి, మా అంకుల్ గారికి పెట్టకుండా మీరెందుకు తింటున్నారు అని. మీ అంకుల్ గారి వాటా పక్కనే ఉంచామండి. అందులో నేను ఎర్లీగా తినేస్తాను, మీకు తెలుసు కదండి, నైట్ టైము. ఇలా పేపర్ చుట్టి ఉన్నదండి. చాలా టేస్ట్గా ఉన్నదండి, బాగుంది, నాకు బాగా నచ్చింది. మీరు ఒక విషయం గమనించారా అండి, ఈరోజు నో లిమిట్స్ అండి, ఫుడ్కి నో లిమిట్స్, మీ అభిమానానికి అస్సలు నో లిమిట్స్ అండి. నాకు నచ్చిన చీరలు కట్టుకున్నాను, గిఫ్ట్లు అందుకున్నాను, జ్యువెలరీస్ పెట్టుకున్నాను, నాకు నచ్చిన ఫుడ్ అంతా కూడా తిన్నాను. ఈరోజు మొత్తం ఫుల్ ఓన్లీ ఎంజాయ్మెంటే అన్నట్లు ఉన్నదండి. ఈ సంతోషానికి అంతటికీ కారణం మీరే అండి. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, స్వర్గలోకపు అంచుల దాకా వెళ్ళిపోయాను అని ఓ సినిమా డైలాగ్ ఉంటుంది. అలాగా ఈ మ్యారేజ్ డే రోజున ఆనందపు అంచుల వరకు వెళ్ళొచ్చినట్లు అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉన్నది. ఇంత సంతోషానికి కారణమైన మీకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా శారీసు, నా జ్యువెలరీ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా నాతో కామెంట్ సెషన్లో షేర్ చేసుకోండి. మీ అంకుల్ గారు ఇచ్చిన గిఫ్ట్ గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేసి పెడతానండి. సస్పెన్స్ ఏమీ లేదు, మీరు గెస్ట్ చేసేసి ఉంటారని అనుకుంటున్నా. ప్రత్యేకించి వీడియో చేస్తాను. ఓకేనా అండి? ఇదే అండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.